Hello everyone, welcome to Plan Your Trades, Price Action and Institutional Data Breakdown Analysis for Monday అంటే 1st June 2026. అండ్ ఐ హోప్ మన ప్రీ మార్కెట్ అనాలిసిస్ కానివ్వండి అండ్ డేటా బ్రేక్డౌన్ ఎక్స్ట్రాక్టెడ్ లెవెల్స్ కానివ్వండి లైవ్లో అయితే మీకు హెల్ప్ అవుతున్నాయి అనుకుంటున్నాను. అండ్ ఒకసారి క్విక్గా మనం ఏదైతే ఫ్రైడే రోజు జరిగిందో ఆ ప్రైస్ యాక్షన్ రీక్యాప్ చూద్దాం. సో దట్ మనం ఏమంటే అనలైజ్ చేసుకున్నామో సో మార్కెట్ ఎలాంటి రివర్డ్స్ ఇచ్చింది అనేది క్లియర్గా అర్థమవుతుంది. అండ్ సేమ్ వే ఒకసారి ఈ పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ తర్వాత 1st June కోసం ప్రీ మార్కెట్ అనాలిసిస్ కూడా చూద్దాం. సో లెట్ మీ ఓపెన్ ట్రేడింగ్ వ్యూ. అండ్ ఈ వీకెండ్లో అట్లీస్ట్ మీకు కుదిరితే డేటా పైన వర్క్ చేయడానికి ట్రై చేయండి, అంటే R&D చేయండి. సో దట్ డేటా ఇచ్చే కన్విక్షన్ చాలా హై ఉంటుంది. మిగతా ఏవైనా సరే ఒక చోట మనకి ఈరోజు ఇంత ఇంటెన్సిటీ ఉందా లేదా అనేది ఇన్ఫర్మేషన్ అనేది తెలీదు. సో బేసిక్గా వాట్ డు వి కాల్, ఇది వచ్చేసి మనకి ఏదైతే థర్స్డే మనకి మార్కెట్ హాలిడే ఉండే కాబట్టి ఇది వెనస్డే క్లోజింగ్ ఉండింది. అండ్ యాజ్ పర్ వెనస్డే క్లోజింగ్ మనకి ఏంటి అంటే థర్స్డే రోజు నేను ఫ్రైడే కోసం అనాలిసిస్ చేసేటప్పటికి 400+ పాయింట్స్ అయితే డౌన్లో ఉండే. బట్ స్టిల్ అవేవి కూడా మైండ్లో ఉండవు, బికాజ్ మన డేటా ఇండియన్ మార్కెట్లో మన డేటా ఏం చెప్తుంది వాటిపైన ఫోకస్ ఉంటుంది పర్సనల్గా. సో మిమ్మల్ని నేను డ్రా చేసుకోమని చెప్పిన లెవెల్స్ ఇవే అనమాట. సో ఏదైతే వాట్ డు వి కాల్, ఏదైతే ఛానల్ ఉంది ఈ లెవెల్స్ అన్ని ప్లాట్ చేసుకోమని చెప్పా. సో ఎవరైతే ఫుల్ వీడియోని ఎవరైతే చూస్తూ ఉన్నారో వాళ్ళకి క్లియర్ ఐడియా ఉంటుంది. అండ్ ఎవరైతే ఫుల్ వీడియో చూడట్లేదో మీరు లైవ్ మార్కెట్లో కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నారు. అండ్ ఒక్కొక్కసారి నేను టైంకి రిప్లై ఇవ్వకపోవచ్చు, సో అప్పుడు హెడ్ఏక్ అవుతుంది. సో అట్లీస్ట్ ఒక 10 minutes 15 minutes స్పెండ్ చేస్తే వీడియో అయిపోతుంది. సో దాని మీద ఫోకస్ చేయడానికి ట్రై చేయండి. యాజ్ పర్ వెనస్డే ఓపెన్ పొజిషన్స్ మనకి రీటైలర్స్ ఎవరైతే ఉన్నారో, సో బేసిక్గా రీటైలర్స్ మనం బుల్లిష్ ఉన్నారని డిస్కస్ చేసుకున్నాం. రీటైలర్స్ నథింగ్ బట్ క్లయింట్స్ అనమాట. అండ్ ఎవరైతే FIIs ఉన్నారో బేసిక్గా వీళ్ళు మంచి బేరిష్ పొజిషన్స్ అయితే హోల్డ్ చేస్తూ ఉన్నారని డిస్కస్ చేసుకున్నాం. అండ్ ఎవరైతే ప్రొపరైటరీస్ ఉన్నారో, ప్రొపరైటరీస్ అంటే బేసిక్గా ఇండియన్ మార్కెట్లో స్ట్రాంగ్ ప్లేయర్స్ వీళ్ళు, ప్రొపరైటరీ డెస్క్స్ అనమాట. సో వీళ్ళు ఏంటి అంటే వీళ్ళ పొజిషన్స్ అన్నీ కూడా హెడ్జ్ చేసి ఉన్నారని డిస్కస్ చేసుకున్నాం. సో అందుకనే వీఆర్ నాట్, అంటే మనకి ఆ 300-400 పాయింట్స్ ఉన్నా కూడా గ్యాప్ డౌన్ అవ్వచ్చు, అట్లాంటి మెసేజ్ మల్టిపుల్ థింగ్స్ ఉన్నా కూడా మనం వాటి మీద ఎందుకు ఫోకస్ చేయలేదంటే ప్రొపరైటరీ పొజిషన్స్ అనేవి తెలుస్తుంది. అండ్ సేమ్ వే ఇంకొకటి ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ ఎప్పుడైనా సరే వాళ్ళు మార్కెట్ బేరిష్ చేయాలనుకున్నారు, సో వాళ్ళ వ్యూ బేరిష్ ఉంది అనుకోండి. సో వాళ్ళు ఎప్పుడైనా సరే ఇట్లా లోవర్ లెవెల్స్ నుంచి ఇలా వెళ్ళరు. వాళ్ళ పొజిషన్స్ ఇలా ఉంటే దట్స్ ఫైన్, ఇలా వెళ్ళిపోతాయి. కానీ ఎప్పుడైతే పొజిషన్స్ లేవో ఇక్కడ ఎవరిని ట్రాప్ చేయాలి, రీటైలర్స్ని ట్రాప్ చేయాలి. సో ఈ ఒపీనియన్తోనే మీకు నేను మల్టిపుల్ టైమ్స్ ఇది మెన్షన్ చేసి చెప్పినుండే. సో సేమ్ థింగ్ హ్యాపెన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏంటి అంటే ఎవరో ఒకరి ఇక్కడ ఫెయిల్ అవ్వాలి. ఫెయిల్ అయ్యేది ఎవరు? రీటైలర్స్లో కూడా ఎవరైతే బిగినర్స్ ఉంటారో అండ్ ఎవరైతే ఓన్లీ నేక్డ్ ఆప్షన్ బయింగ్ చేస్తూ ఉంటారో ఇట్లాంటి పీపుల్ వాళ్ళు చాలా ఫేక్ అవుతూ ఉంటారు. సో ఇక్కడ ఫేక్ బ్రేక్అవుట్ లాంటి ఒక కన్ఫర్మేషన్ ఇచ్చి ప్రైస్ కిందికి వెళ్తూ ఉంటే ఇది మన హై ప్రాబబిలిటీ బేరిష్ ట్రేడ్ అని చెప్తాం బేసిక్గా. అండ్ ఎప్పుడైతే సైడ్ వేస్ బ్రేక్ డౌన్ అయ్యి కిందికి వెళ్తూ ఉంటుందో ఇది మీడియం ప్రాబబిలిటీ బేరిష్ ట్రేడ్ అని డిస్కస్ చేసుకున్నాం. అండ్ లోవర్ లెవెల్స్లో కంటే అట్లీస్ట్ ఎక్కడ నుంచి అయినా రివర్సల్ వస్తే అప్పుడు ఇది లో ప్రాబబిలిటీ, బట్ ఇది తీసుకోకపోయినా అవసరం లేదు. ఇన్ కేస్ మంచి బుల్లిష్ ప్యాటర్న్ ఫామ్ అయినప్పుడు తీసుకున్నా కూడా ఇది ఓన్లీ మన క్యాపిటల్లో 10-20% ఆఫ్ ఆర్ రెగ్యులర్ క్వాంటిటీ. అంటే ఎవరైతే 10-20 లాట్స్ అట్లా చేస్తూ ఉంటారో, సపోజ్ 10 లాట్స్ చేసే వాళ్ళు ఉంటారో వీళ్ళని 1 or 2 లాట్స్తోనే చేయమని చెప్తూ ఉంటారు. బికాజ్ వాళ్ళ క్యాపిటల్ అనేది ఎక్కడ పోదు, ఎందుకంటే ఎవ్రీడే ట్రేడింగ్ చేయాలనే ఒక ఇది ఉంటుంది కాబట్టి. సో ఆ వేలో ఎక్స్ప్లెయిన్ చేస్తుండే సేమ్ వే. అండ్ ఇంకొకటి ఏంటి అంటే మనం డిస్కస్ చేసిన థింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లోకి వచ్చేసి హార్లీ టైం ఫ్రేమ్లో లో చూసుకుంటే దట్ విల్ బి వెల్ అండ్ గుడ్. సో నేను ఈ మల్టిపుల్ లెవెల్స్ అన్నీ ఎందుకు అక్యురేట్గా ప్లాట్ చేయగలుగుతున్నా ఏంటి అనేది మీకు క్లియర్గా ఈ థింగ్స్ అన్నీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. సో అట్లీస్ట్ దీన్ని మీరు పట్టించుకొని వీకెండ్లో అట్లీస్ట్ ఎక్స్ప్లోర్ చేసినా కూడా దట్ విల్ బి ఫైన్. సో చాలా యూజ్ అవుతాయి బేసిక్ ఈ పొజిషన్స్ అన్నీ కూడా. ఇక్కడ చూడండి నేను ఎందుకు ఇన్ని లెవెల్స్ ప్లాట్ చేసి పెట్టుకున్నా ఏంటి అంటే ఫిబొనాచి రిట్రేస్మెంట్ లెవెల్స్ అన్నీ కూడా అండ్ దాన్ని ప్రైస్ యాక్షన్తో కంబైన్ చేసి డేటా ఇంటెన్సిటీని కూడా కంబైన్ చేసి చేస్తా కాబట్టి మోస్ట్ ఆఫ్ ద డేస్ అది వర్క్ అవుతూ ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే టెక్స్ట్ బుక్లో ఏదైతే ఉందో, ఏదైతే మనకి నాలెడ్జ్ షేర్ చేస్తారో మన సీనియర్స్ కానీ ఈవెన్ ఇలాంటి ఛానల్స్ అయినా ఏదైనా కూడా, సో దాన్ని ఫాలో అవ్వకుండా పర్సనల్ అబ్జర్వేషన్స్ని ఎక్కువ ఫాలో అయ్యి ఛానల్స్ని డ్రా చేయడం కానీ అండ్ హయ్యర్ టైం ఫ్రేమ్స్ నుంచి సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్ డ్రా చేయడం వల్ల ఏంటి అంటే అక్యురసీ పెరుగుతుంది అనమాట. టీకే సో మన థాట్ ప్రాసెస్ ఏంటి, ఈ క్యాండిల్ నుంచి ఎప్పుడైతే కిందికి వస్తూ ఉంటా ఈ లెవెల్ నుంచి ప్రైస్ కిందికి వస్తే ఇది హై ప్రాబబిలిటీ జోన్ అనుకున్నాం. మన
జనరల్గా 5 లాట్స్తో చేసేవాళ్ళు 5 లాట్స్ డిప్లాయ్ చేయొచ్చు, 10 లాట్స్తో చేసేవాళ్ళు 10 లాట్, 2 లాట్స్తో చేసేవాళ్ళు 2 లాట్స్తో డిప్లాయ్ చేయొచ్చు. ఠీకే, సో ఇది 100% ఆఫ్ క్వాంటిటీని డిప్లాయ్ చేయొచ్చు అనేది. ఠీకే, సో ఫస్ట్ క్యాండిల్ని మనం క్లియర్గా చూస్తే, యా, సో ఫస్ట్ క్యాండిల్ ఇట్ సెల్ఫ్ ఇది క్లియర్గా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఇక్కడ 5 మినిట్స్లో చూస్తే ఏంటి అంటే ఇది ఫుల్ థిక్ గ్రీన్ క్యాండిల్ కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఈ గ్రీన్ క్యాండిల్ కనిపించగానే రీటైలర్స్ అందరు కూడా ఆల్రెడీ బుల్లిష్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారు అంటే ఇంకొంత పొజిషన్స్ని యాడ్ చేస్తూ ఉంటారు. బికాజ్ ప్రైస్ అనేది నా వేలో వచ్చింది. వీళ్ళకి ఏంటి అంటే 9:20 కల్లా ట్రేడ్ అయిపోవాలి. 9:20 ట్రేడ్ తీసుకున్నామంటే 9:30కి అయిపోవాలి. బట్ ఎండ్ ఆఫ్ ద డే లాసెస్లో వెళ్తూ ఉంటారు. సో ఇక్కడ క్లియర్గా ఈ క్యాండిల్ స్టిక్ సైకాలజీని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఇక్కడ ఎవరు లేరు, ఇక్కడ ఎవ్వరు కూడా బయ్యర్స్ లేరు. ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్లోంచి బయ్యర్స్ లేరు. సపోజ్ రీటైలర్స్ కానీ ఆర్ ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ అన్నీ పక్కన పెడితే ఈ లెవెల్ పైన ఎవరు ఉంటారు? ఈ లెవెల్ పైన వచ్చి సస్టైన్ అయితే అప్పుడు బుల్లిష్ అవుతుంది. ఇది అవాయిడబుల్ సినారియో. స్టిల్ ఎవరికైనా తీసుకోవాలంటే 10-20% ఆఫ్ రెగ్యులర్ క్వాంటిటీని డిప్లాయ్ చేయొచ్చు అని మనం డిస్కస్ చేసుకున్నాం. బట్ ప్రైస్ ఎక్కడ వచ్చింది? జనరల్గా లెవెల్స్ ఓవర్ నాయిస్లో కూడా జనరల్గా ఫస్ట్ 15-30 మినిట్స్ తర్వాతే అప్డేట్ ఇవ్వడానికి ట్రై చేస్తాం. బట్ ఈ స్వింగ్ అనేది పర్సనల్గా నేను చాలాసార్లు ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి ఏంటి అంటే అట్లీస్ట్ చాలా ముందుగానే ఇది సెల్ ఆన్ రేజ్ అయితే యాక్టివ్ అయి ఉంటుంది. బట్ ఓన్లీ థింగ్ ఏంటి అంటే ఎవరైనా సరే ఇక్కడే ట్రేడ్ తీసుకుంటూ ఉంటారు అండ్ రిట్రేస్మెంట్కి వచ్చినప్పటికీ స్టాప్ లాస్ హిట్ అయిపోతుంది. సో అట్లా చేయకుండా ఎప్పుడైనా సరే ట్రేడ్ మధ్యలో ఎప్పుడు ఎంటర్ అవ్వకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏదైతే ఫిబొనాచి రిట్రేస్మెంట్ ఉంటుందో సో దాన్ని ప్లాట్ చేసుకొని చూసినా కూడా 50% రిట్రేస్మెంట్కి వచ్చినప్పుడు ఇది స్టాప్ లాస్ క్లియర్ ఉంటుంది కదా. సో ఇట్లా ప్లాన్ చేసుకోమని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాం. ఈదర్ సో ఎప్పుడైతే సైడ్ వే స్ట్రక్చర్ బ్రేక్ డౌన్ అయ్యి కిందికి వచ్చి రిట్రేస్ అవుతుందో అప్పుడు తీసుకోమని చెప్తా ఉంటాను. తప్పిస్తే ఈ మధ్యలో ఎవరికి నేను తీసుకోవద్దనే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటా. బికాజ్ స్టాప్ లాస్ అనేది పెద్దగా ఉంటుంది అండ్ మోస్ట్ ఆఫ్ ద ట్రేడర్స్ అంతా కూడా ఆప్షన్ బయింగ్ చేస్తూ ఉంటారు కాబట్టి సూటబుల్ కాదనమాట అది. ఠీకే, సో సేమ్ వే లెవెల్స్ ఓవర్ నాయిస్లు ఇవన్నీ కూడా అప్డేట్ చేస్తా. అండ్ యా, సో ఫస్ట్ మనకి క్యాండిల్ వచ్చేసింది, బేరిష్ ప్యాటర్న్ ఫామ్ అయింది అండ్ సెల్ అండ్ రైజ్ యాక్టివ్ కూడా ఉంది. బికాజ్ మన జనరల్గా ఫాలో అయ్యే ఛానల్స్ ప్రకారం ఏంటి, మనకి ఏదన్నా ఫేక్ బ్రేక్అవుట్ ఇక్కడ మల్టిపుల్ థింగ్స్ ఉన్నాయి. ఒకటి మనకి ట్రెండ్ లైన్ బ్రేక్ డౌన్ అయింది, దాని తర్వాత ఛానల్ ఫామ్ అయ్యాక రెసిస్టెన్స్ నుంచి మళ్ళీ రిజెక్షన్ వచ్చింది. ఇక్కడ ఎవ్వరు బయ్యర్స్ లేరు, ఇంకా కంప్లీట్గా సెల్లర్స్ ఉన్నారు. సో ఇట్లాంటి మల్టిపుల్ ఫ్యాక్టర్స్ని అంటే ఒక 5 to 6 ఫ్యాక్టర్స్ని కంబైన్ చేసుకొని సెల్ ఆన్ రైజ్ యాక్టివ్ ఉంది అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటా. ఠీకే, సో నెక్స్ట్ క్యాండిల్ మనకి ఏంటి, రిట్రేస్మెంట్లో వస్తే ట్రేడ్ ఈవెన్ ఇండికేటర్ వచ్చినా కూడా ఒక అడిషనల్ కన్విక్షన్ అండ్ ఈ వేలో మనం చూడాలి దీన్ని కంప్లీట్గా. ఠీకే, సో సేమ్ వే ప్రైస్ మనకి కొంత కిందికి పోతున్నట్టే ఉంటుంది. బట్ ఇట్లాంటి థింగ్స్ని ఎప్పుడు కూడా పట్టించుకోదు జనరల్గా. అందుకే నేను ఫస్ట్ హాఫ్ అన్ అవర్ని వెయిట్ చేయమని చెప్తా ఉంటా. సో నెక్స్ట్ క్యాండిల్ని మనకు అబ్జర్వ్ చేస్తే క్లియర్గా చూడండి, షార్ట్ సిగ్నల్స్ మనకి ఏంటి క్లియర్గా స్టెబిలైజ్ అయింది. అండ్ దాని తర్వాత మనకేంటి ఇంకొంత ఈ స్టాప్ లాస్ తీసుకోవాలి అనుకుంటే ఆర్ ఈవెన్ ఈ ఏదైతే ఈ క్యాండిల్ ఉందో ఈ క్యాండిల్ హై నుంచి ఇది ఫేక్ బ్రేక్అవుట్ కాబట్టి ఈ క్యాండిల్ని డ్రా చేసినా కూడా మనకి 30 పాయింట్స్ మన రిస్క్ రివార్డ్ స్పాట్లో అనేది ఈజీగా మ్యాచ్ అవుతూ ఉంటుంది. సో క్లియర్గా ఆలోచిస్తే మనకి ఇంకా జనరల్గా మనకి ఈ క్యాండిల్ ఫామ్ అవుతున్నప్పుడు ఎంటర్ అయినా కూడా స్టాప్ లాస్ అనేది హిట్ కాలేదు. దాని తర్వాత క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ప్రైస్ అనేది ఎక్కడికి వచ్చిందో చూడండి. సో ఎవరైతే 1:1, 1:2, 1:3 ఈ రేంజ్ కోసం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారో వాళ్ళని ఏంటి అంటే పర్సనల్గా సో ఈ లెవెల్లో ప్రాఫిట్స్ బుక్ చేసుకోమని చెప్తూ ఉంటాం. సో బికాజ్ ఇక్కడికి క్లియర్గా చూసుకున్నా కూడా 1:3 అనేది అవుతుంది. అంటే మనము స్పాట్లో 30 పాయింట్స్ ఇన్వెస్ట్ చేసి ఉంటే మనకి స్పాట్లో 80 to 90 పాయింట్స్. ఠీకే, అండ్ దీన్ని -40% తీసేసినా కూడా మనకి జనరల్గా 50 to 60 పాయింట్స్ అనేటివి ఆప్షన్ చాట్లో ఈజీగా వస్తాయి. ఠీకే, బట్ మీకు ఇక్కడ క్లియర్గా ఒకటి ఆలోచించండి, మనము ఎలాగో వీకెండే కాబట్టి నేను కొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా, బోర్గా ఫీల్ అవ్వకండి. బికాజ్ ఆల్ దీస్ ఫ్యాక్టర్స్ అనేటివి చాలా చాలా ఇంపార్టెంట్. ఈ ఎలిమెంట్స్ అన్నీ కూడా మీ లైఫ్లో బిగ్ వైటల్ రోల్ అయితే ప్లే చేస్తుంది. ఎప్పుడైనా సరే మనం చూస్తూ ఉంటాం మన స్టాప్ లాస్ ఇక్కడ ఉంటే ప్రైస్ అనేది స్టాప్ లాస్ హిట్ చేయడానికి వస్తుంది, దాని తర్వాత ట్రేడ్ అనేది వెళ్తూ ఉంటుంది. సో ఇక్కడ ఏంటి అంటే మనం ఒక 10 క్యాండిల్స్ చూస్తాం, సమ్టైమ్స్ 5 క్యాండిల్స్ కూడా చూస్తాం. ఓన్లీ థింగ్ ఈజ్ మనము అంతసేపు సైకాలజీ ఎలా ఉంటుంది, జనరల్గా మనం ట్రేడ్ తీసుకోగానే ఏమనుకుంటారంటే ప్రైస్ అనేది కిందికి రావాలనుకుంటారు. బట్ అదంతా కూడా ఏంటి అంటే ఎక్కడ కూడా అన్ని ప్రాఫిట్స్ రావు, అంత ఈజీ కాదు. సో ఈ సైకాలజీ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఎన్ని క్యాండిల్స్ ఫామ్ అయినాయి చూడండి, 1 2 3 4 5 6 7 అంటే ఈజీగా ఒక 2 hours మనల్ని పేషెన్సీ టెస్ట్ చేపిస్తుంది. దాని తర్వాత ప్రైస్ అనేది చూడండి ఎంత డిసైసివ్గా వచ్చింది. ఠీకే,
సో ఏదైతే నేను స్లైడ్ చేసి మీకు సెన్సిబుల్లో చూపించానో ఆ వేలో చూపించడానికి ట్రై చేయండి, మీకు స్విచ్చింగ్ అనేది క్లియర్గా అర్థమవుతుంది. అండ్ ఇక్కడ మనకి కంబైన్ చేసిన పాయింట్స్ ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి బేరీస్ డేటా ఫ్రమ్ ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ అండ్ ఒక జనరల్గా ఒక హయ్యర్ హైస్ ఫామ్ చేశాక డౌ థియరీ వైలేషన్ వచ్చి ఒక డౌన్ ట్రెండ్ స్టార్ట్ అయింది అండ్ టిల్ విచ్ లెవెల్ మనకి కింది నుంచి చేసుకుంటే ఫిబొనాచి రిట్రేస్మెంట్లో 50% కానీ 60% కానీ టీకే ఈవెన్ 30% దగ్గర కూడా. అండ్ ఇక్కడ మనకి ఇప్పుడు ఒకసారి చూద్దాం. అండ్ ఇంకొక థింగ్ కూడా చెప్పినుండే నేను, ఈఎంఏస్ని ఎప్పుడు కన్సిడర్ చెయ్యను పర్సనల్గా అంటే ఎప్పుడైతే డేటా బేరిష్ ఉందో ఈ ఈఎంఏస్ అంటే 15 minutesలో కనిపించే ఈ ఈఎంఏస్ గురించి అయితే పట్టించుకోను. బికాజ్ అదేంటి అంటే ఈ బ్రేక్అవుట్లో ఏంటి అంటే ఈఎంఏస్ అన్నీ ఇలా ఉన్నాయనుకోండి, ఈ బ్రేక్అవుట్లో రీటైలర్స్ అందరూ ట్రాప్ అవుతారు, దాని తర్వాత ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. సో ఈ థింగ్స్ని కూడా నేను డిస్కస్ చేసి చెప్తున్నా. బికాజ్ ఎప్పుడైతే మల్టిపుల్ థింగ్స్ని మీరు కంబైన్ చేసి చూస్తారో మీకు అది ఈజీగా అర్థమవుతుంది. ఈవెన్ హార్లీ టైం ఫ్రేమ్కి వెళ్ళి చూసినా కూడా ఫస్ట్ ఏంటి అంటే ఇవన్నీ కూడా సపోర్ట్లా యాక్ట్ అవుతూ ఉంటాయి కానీ సమ్ టైమ్స్. అండ్ బాటమ్ నుంచి చూస్తే 38% లాగా రిట్రేస్మెంట్ కూడా కనిపించింది. సో అందుకనే ఈ ఏరియాలో బుక్ చేసుకోవచ్చు సేఫర్ ట్రేడర్స్. ఇన్ కేస్ ఎవరైనా సరే ఇది బ్రేక్ డౌన్ అయినప్పుడు మళ్ళీ రిట్రేస్మెంట్లో ఎంటర్ అవ్వచ్చు. టీకే, సో ఈ క్యాండిల్లో ఎంటర్ అయిన వాళ్ళు, ఇక్కడే ఎంటర్ అయిన వాళ్ళు చూడండి ఎంతసేపు సఫర్ అయి ఉంటారు. సో ఇదే నేను మల్టిపుల్ టైమ్స్ మెన్షన్ చేస్తూ ఉంటా. టీకే, సో ఇదనమాట. అండ్ ఎప్పుడైతే హార్లీ టైం ఫ్రేమ్కి మాత్రం రెస్పెక్ట్ ఇవ్వాలి, బికాస్ అది హయ్యర్ టైం ఫ్రేమ్స్ నుంచి వచ్చే ఈఎంఐస్ కాబట్టి చాలా యూస్ఫుల్ ఉంటుంది, సపోర్ట్ కూడా తీసుకుంటుంది మల్టిపుల్ టైమ్స్. టీకే, దీని తర్వాత ఇంకా కంప్లీట్గా మనం డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం లేదు, నేను కంప్లీట్గా ప్లే చేసి చూపిస్తాను. బికాజ్ ఆల్రెడీ ట్రేడ్ అనేది బ్రేక్ డౌన్ అయిపోయింది, ఈఎంఎస్ కింద బ్రేక్ డౌన్ అయింది, రిట్రేస్మెంట్ కూడా అయింది. దాని తర్వాత క్లియర్గా ప్రైస్ యాక్షన్ని చూస్తే ఇప్పుడు అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఇఫ్ యూ గో టు హార్లీ టైం ఫ్రేమ్లో బ్రేక్ డౌన్ అయింది అండ్ రిట్రేస్మెంట్ వచ్చినప్పుడు ఎంటర్ అయినా కూడా అది చాలా చాలా యూస్ఫుల్. అండ్ నేను ఎవ్రీ డే మెన్షన్ చేస్తూ ఉంటా, బికాజ్ మీరు ఈ వీక్లోనే 2 times అంటే స్పాట్కి ఏదైతే స్పాట్ ఉందో స్పాట్కి ఆప్షన్ చార్ట్కి సంబంధం లేకుండా ఉంది. మొన్న స్పాట్ చాలా స్లోగా రియాక్ట్ అయితే ఆప్షన్ చార్ట్ ఈ రేంజ్లో వెళ్ళిపోయింది. ఎందుకు అంటే ఆ రోజు ఎవరైతే కాల్ స్టార్ట్ చేసినారో వాళ్ళు కవర్ చేసుకున్నారు. బట్ ఎస్టర్డే సమ్ రీబ్యాలెన్సింగ్ థింగ్ అయితే జరిగింది. అండ్ స్పాట్లో మీరు చూస్తే ఇన్ని పాయింట్స్ ఉన్నాయి కదా, 200+ points, 245 points అరౌండ్ ఏదో ఉంది. సో బట్ స్టిల్ ఆప్షన్ చార్ట్లో వెళ్తే ఇంత సినిమా లేదు. సో దీన్ని మీరు అర్థం చేసుకోవాలి. ఎప్పుడైనా సరే అట్లీస్ట్ 245, 3 తర్వాత మీరు పొజిషన్స్ని క్లోజ్ చేయడానికి ట్రై చేయండి. అదర్వైజ్ మీ మెంటల్ వెల్బీయింగ్ అనేది కంట్రోల్లో ఉండదు. మీరు వీకెండ్ అంతా స్పాయిల్ చేసుకుంటూ ఉంటారు, పిచ్చి పిచ్చి థాట్స్ అన్నీ ఉంటాయి. నేను ట్రేడింగ్కి సూట్ అవుతానా ఉండనా ఇట్లాంటి మల్టిపుల్ థింగ్స్ ఉంటాయి. సో ఎవరైతే అట్లీస్ట్ నేను పర్సనల్గా మీకు ఆర్డివి కాల్ నేను చెప్పే సైకాలజీ అంత ఎక్కకున్నా, మీకు ఎవరైతే అట్లీస్ట్ మెంటర్స్ ఉంటారో అట్లీస్ట్ వాళ్ళ మాటలన్నా వినండి. ఇన్ కేస్ వాళ్ళు 3 o'clock తర్వాత ట్రేడ్ చేస్తూ ఉంటే దీన్ని మర్చిపోండి. బికాజ్ ఇదేంటి అంటే అన్నెసెసరీ మూవ్స్ వస్తూ ఉంటే మన డైరెక్షన్లో రాకుంటే, మన డైరెక్షన్లో అవుట్ ఆఫ్ 10 times 9 times వచ్చి సపోజ్ మనం ఒక 5 lakhs ఎర్న్ చేసినా కూడా నెక్స్ట్ ఏదో ఒక రోజు 1% ఛాన్స్ ఉంటుంది కదా, ఆ రోజు మీ 5 lakhsని తీసుకెళ్ళిపోయి ఇంకొక 3 lakhs మిమ్మల్ని లాసెస్లోకి తీసుకెళ్తుంది. నేను జస్ట్ హై నెంబర్స్తో చెప్తున్నా బికాజ్ కాషియస్ సైన్ ఉండాలి కాబట్టి. మీరు 50,000 ఎర్న్ చేసినా కూడా ఏదో ఒక రోజు మళ్ళీ 75,000 లాస్ అయితే తీసుకుంటారు ఆ టైంలో. బికాజ్ అప్పుడు మనకు ఉండే చిన్న చిన్న క్యాపిటల్తోని ఆ మూవ్స్ని మనం హ్యాండిల్ చేయలేము. అదొకటి బాగా గుర్తుపెట్టుకోండి. టీకే, అట్లీస్ట్ హెడ్జ్ చేస్తూ ఉంటే దట్ విల్ బి ఫైన్. అదర్వైజ్ దానిపైన ఫోకస్ అయితే చేయకండి. మీకు ఆప్షన్ చార్ట్లో కూడా చూపిస్తా కావాలి అంటే. సో ఇక్కడ క్లియర్గా అర్థం చేసుకోండి మనకి ఎన్ని పాయింట్స్ ఏంటి అనేది. ఇక్కడ క్లియర్గా చూసుకుంటే మనకి హౌ మెనీ పాయింట్స్, 244 points డౌన్ అయింది. బట్ ఇక్కడ మనకి చూసుకుంటే జనరల్గా ఎన్ని పాయింట్స్ మూవ్ అయిందో చూడండి. సో చాలా వెరీ వెరీ ఇది అనమాట. సో ఎందుకంటే ఇక్కడ వచ్చే మూవ్స్ అన్నీ కూడా కవర్ చేసి షార్ట్ కవరింగ్ ఉంటుంది, లాంగ్ అన్వైండింగ్ ఉంటుంది, మల్టిపుల్ థింగ్స్ ఉంటాయి. సమ్ టైమ్స్ కంపెనీ రీబ్యాలెన్సింగ్ చేసినట్టే ఇట్లాంటి ఫండ్స్ రీబ్యాలెన్సింగ్ కూడా ఉంటుంది. దీనిపైన ఏంటి అంటే ఆప్షన్లో ఎఫెక్ట్ అవ్వకపోవచ్చు, సమ్ టైమ్స్ ఆప్షన్స్లో ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. టీకే, అండ్ ఆల్రెడీ మల్టిపుల్ వీడియోస్ చూసి ఉంటారు దాని గురించి. సో ఐఎమ్ నాట్ గోయింగ్ టు డిస్కస్ అండ్ బోర్ కొట్టించాలనుకోవట్లేదు. టీకే, సో ఇది మనకి ఫ్రైడే రోజు జరిగిన ప్రైస్ యాక్షన్ రీక్యాప్. అండ్ ఇప్పటికే మీకు క్లియర్గా అర్థమైపోయి ఉండాలి ఇన్స్టిట్యూషనల్ డేటా అనేది ఎందుకు ఇంపార్టెంట్ అనేది, అట్లీస్ట్ మన డైరెక్షన్ని. అండ్ పీపుల్ అందరూ కూడా ఈ ఏరియాలో నాకు ఒక పర్సనల్గా ఒక ఐడియా అనిపించింది. సో మార్కెట్ ఇంకా
మనకు ఆల్రెడీ మంచి పాయింట్స్ క్యాప్చర్ చేసినాం. ఈవెన్ ఇక్కడి వరకు ఎక్స్ప్లెయిన్ చేస్తా, స్కిప్ అవ్వకుండా చూడండి వీకెండ్ అయినా. సో అట్లీస్ట్ ఈ లెవెల్లో బుక్ చేయమని చెప్పిన, ఎవరైనా పార్షల్ క్వాంటిటీ చేయమన్నా కూడా ఈ లెవెల్లో బుక్ చేయమని చెప్పిన. దీని తర్వాత ఏంటి అంటే ఇంకా నేను సిస్టమ్ ముందు లేను, సేమ్ వే నాకు ఎక్కడో కొడతా ఉంది అనుకున్నట్టు ఈ అన్నెసెసరీ మూవ్స్ అన్నీ వచ్చినాయి. సో ఒక్కసారి థింక్ చేయండి, మనకు కావాల్సిన 1:2 1:3 ఆర్ ఈవెన్ 1:4 అయినా సరే వచ్చినా సరే మనం అక్కడ నుంచి మనం ఇంకా పోకుండా అట్లానే ఓవర్ ట్రేడింగ్ చేసుకుంటా ఉంటే ఈ ప్రాఫిట్స్ అన్నీ కూడా ఎవాపరేట్ అయిపోతాయి. సో దాన్ని అలవాటు చేసుకోవడానికి ట్రై చేయండి. టీకే, సో ఈ మూవ్స్ని క్యాప్చర్ చేయడానికి ట్రై చేయకండి. అండ్ ఇన్స్టిట్యూషనల్ డేటా యొక్క ఇంపార్టెన్స్ అర్థం చేసుకోండి అండ్ రెస్పెక్టివ్ లెవెల్స్కి కూడా రెస్పెక్ట్ ఇవ్వడం స్టార్ట్ చేయండి. బికాజ్ ఇన్ని డేస్ ఎగ్జాక్ట్గా వర్క్ అవుతూ ఉంటే మీకు ఇప్పటికీ ఐడియా రావాలి. అండ్ ఈ డేటా ఇంటెన్సిటీ ఈవెన్ లైవ్ మార్కెట్లో కూడా లేదు. సో పోస్ట్ 3 o'clock జరిగిన ఆ స్ట్రక్చర్ రీబ్యాలెన్సింగ్లోనే ఇదంతా కూడా వచ్చింది కాబట్టి. టీకే, యా. సో ఇది ఫ్రైడే రోజు జరిగిన ప్రైస్ యాక్షన్ రీక్యాప్. అండ్ ఇంకేమైనా నేను మిస్ అయినా ఆర్ ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా అట్లీస్ట్ కమెంట్ చేయడానికి ట్రై చేయండి ఆర్ పర్సనల్గా నాకైనా చేయండి. యా, నెక్స్ట్ థింగ్ ఈజ్ అండ్ మీకు అంతకుముందు రోజు నేను ఆప్షన్ సెల్లింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో ఇక్కడ క్లియర్గా అర్థం చేసుకుంటే ఎప్పుడైతే నేను ఐటీఎం అట్లీస్ట్ ఈ ఐటీఎంని సెల్ చేసి ఆర్ ఈవెన్ ఇక్కడే 24,000 స్ట్రైక్ ప్రైస్ ఉంది కదా, ఈ 24,000ని సెల్ చేసి 24,200ని బై చేసి ఉంటే, బేర్ కాల్ స్ప్రెడ్ చేసి ఉంటే, ఈ బేర్ కాల్ స్ప్రెడ్ చేసి ఉంటే మీరు ఈ లెవెల్ వరకు ఆగగలుగుతారు. బికాజ్ మీకు ఈ స్పాట్లో ఎంత పెద్దగా అనిపించినా కూడా ఆప్షన్ చార్ట్లోకి వచ్చే వరకు 15 to 20 points స్టాప్ లాస్ ఉంటుంది. సపోజ్ మీరు ఒక 3 to 4 లాట్స్తో చేసినా కూడా మీకు వచ్చే లాస్ చాలా తక్కువ ఉంటుంది, బట్ గెయిన్ చేసిన పాయింట్స్ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఇది మీరు అట్లీస్ట్ సెన్సిబుల్లో వేసి చూడడానికి ట్రై చేయండి ఆ టైం స్లాట్స్ ప్రకారం. అండ్ మీకు ఇక్కడ క్లియర్గా తెలిసిపోతుంది ఆ టైంలో స్పాట్ వాల్యూ ఎంత ఉండింది, సో నేను తీసుకుంటే ఏం జరుగుతుంది అనేది హెడ్జ్ చేసి. సో ఇది మీకు చాలా యూస్ఫుల్ ఉంటుంది, దీన్ని మాత్రం మర్చిపోకండి. టీకే, యా. ఇది ఫ్రైడే రోజు ప్రైస్ యాక్షన్. అండ్ ఇంకేదైనా మర్చిపోతే నాకు పర్సనల్గా పింగ్ చేయండి, సో దట్ నెక్స్ట్ వీడియోలో కవర్ చేస్తాను. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ఇన్స్టిట్యూషనల్ డేటా మండే కోసం బేసిక్గా, సో డేటా ఏం చెప్తోంది అంటే స్టిల్ ఎవరైతే క్లయింట్స్ ఉన్నారో, నేను ఎందుకు కింద క్లయింట్స్ అందరూ కూడా మళ్ళీ బుల్లి చేసారు రివర్సల్ వస్తుంది అనుకుని అంటే ఇదే రీజన్ అనమాట. అంత అగ్రెసివ్ బేరిష్ ఉన్నప్పుడు కూడా మన థాట్ ప్రాసెస్ పనిచేయదు. మన మైండ్ ఎంతసేపు కూడా లాస్ రికవరీ మెకానిజం పైనే ఉంటుంది. ఎంతసేపు ఉన్న ఓవర్ ట్రేడింగ్ చేస్తాం. మనం ఒకటే ట్రేడ్లోనే మనకి దగ్గర నుంచి వెళ్ళిపోయిన వాళ్ళ క్యాపిటల్ని బట్టి 10,000 కానీ 50,000 కానీ 5 lakhs కానీ, సో మళ్ళీ అదే రోజు రికవరీ చేయాలనే మోడ్లోనే ఉంటాను తప్పిస్తే మన మిస్టేక్స్ని యాక్సెప్ట్ చేయలేము ఎప్పుడు కూడా. సో దానిపైన ఫోకస్ చేయండి. సో రీటైలర్స్ అందరూ కూడా ఫ్రాంక్లీ స్పీకింగ్ వీళ్ళు చాలా స్ట్రాంగ్ బుల్లిష్ ఉన్నారు. వీళ్ళ ఇంటర్నల్ స్ట్రాటజీస్ చూసినా, వీళ్ళు చేసే కథ కార్ఖానా ఏం చూసినా కూడా వీళ్ళు మారట్లేదు. సో స్ట్రాంగ్ బుల్లిష్ ఉన్నారు. అండ్ సేమ్ వే ఎవరైతే ఎఫ్ఐఎస్ ఉన్నారో వీళ్ళకి ఏదైనా ఇంటర్నేషనల్ అంటే వీళ్ళకి గ్లోబల్ న్యూస్ వాటిపైన చాలా గ్రిప్ ఉంటుంది. సో వీళ్ళు చెప్పాలి అంటే స్ట్రాంగ్ బేరిష్ ఉన్నారు. బట్ వీళ్ళు ఎప్పుడైనా స్విచ్ అయిపోతారు. అండ్ సమ్ టైమ్స్ వీళ్ళు చాలా చీప్ వాట్ వి కాల్, ఇక్కడ మనకి స్ట్రాంగ్ బేరిష్ కనిపిస్తారు, స్టాక్ ఆప్షన్స్లోకి వెళ్ళి బుల్లిష్ ఉంటారు. సో స్టాక్ ఆప్షన్స్లో ఇండివిజువల్ స్క్రిప్ట్ని మనం ఐడెంటిఫై చేయడం చాలా కష్టం. సో అందుకని చెప్పి ఎక్కువగా పర్సనల్గా ప్రొపరైటరీస్ని ట్రాక్ చేస్తూ ఉంటాం. టీకే, సో వీళ్ళు ఏంటి అంటే స్ట్రాంగ్ బేరిష్ కనిపిస్తూ ఉంటారు. సమ్ టైమ్స్ మీకు ఒక చిన్నది రివీల్ చేస్తూ ఉంటారు. జనరల్గా 10 rupees ప్రీమియమ్స్ 20 rupees ఉన్నాయి కూడా చాలా హై నెంబర్స్లో కొనుక్కొని వీళ్ళు ఒక సైడ్ మీ సైడ్ ఉన్నాము అని ఇండైరెక్ట్గా మనకి మెసేజ్ పాస్ చేస్తారు. మన వాళ్ళందరూ కూడా మనకి జనరల్గా బయట కనిపించే నెంబర్స్ని బట్టి ట్రాప్ అయిపోతూ ఉంటారు. టీకే, సో ఓపెన్ ప్లాట్ఫామ్స్లో దొరికే డేటాని చూడడం తప్పు కాదు, బట్ దాంట్లో ఉండే మెసేజ్ని అర్థం చేసుకోవాలి, దాంట్లో ఉండే కన్విక్షన్ని అర్థం చేసుకోవాలి. టీకే, సో అట్లా ట్రాక్ చేయండి. అండ్ యా, సో రీటైలర్స్ స్ట్రాంగ్ బుల్లిష్ ఉన్నారు. అండ్ జస్ట్ ఎ మినిట్. యా, సో వీళ్ళు రీటైలర్స్ స్ట్రాంగ్ బుల్లిష్ ఉన్నారు. అండ్ ఎఫ్ఐఎస్ స్ట్రాంగ్ బేరిష్ ఉన్నారు. అండ్ ప్రొపరైటరీస్ యాక్చువల్గా చెప్పాలంటే వీళ్ళు మళ్ళీ నెక్స్ట్ డే మార్కెట్ కోసం వీళ్ళ 90% ఆఫ్ ద క్వాంటిటీని హెడ్జ్ చేసి ఉన్నారు. వీళ్ళకి మార్కెట్లో ఎటుపోయినా ఏం కాదు, ఒక చిన్న స్టాప్ లాస్ తీసుకొని మళ్ళీ స్విచ్ అయిపోయి ఇలాంటి పొజిషన్స్ ఉన్నాయి. సో డిఐఎస్ని మనం కన్సిడర్ చేయం. టీకే, సో ఇక్కడి నుంచి కీ టేక్ అవేస్ ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్
క్లయింట్స్ అనేవాళ్ళు బుల్లిష్ ఉన్నారు కదా అని మనం బుల్లిష్ చేయకపోవడం కాదు, ఎఫ్ఐఎస్ బేరిష్ ఉన్నారు కదా అని చెప్పి ఫస్ట్ క్యాండిల్లోనే మనం బేరిష్ ఎంటర్ అయిపోవడం కాదు. ఠీకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ట్రాక్ చేసే పొజిషన్స్, ప్రొప్రైటరీస్ పొజిషన్స్ వీళ్ళు హెడ్జ్ చేసి ఉన్నారు. అండ్ మోస్ట్ ఆఫ్ ద డేస్ నేను వీళ్ళ గురించి ఎక్కువసేపు చెప్తా, మీకు బోరింగ్ అనిపించవచ్చు, బట్ మోస్ట్ ఆఫ్ ద డేస్ అంటే అట్లీస్ట్ 22 ట్రేడింగ్ సెషన్స్లో 22 వర్క్ అవ్వాలని కాదు, ఇక్కడ సైకాలజీ అర్థం చేసుకోండి. ఈదర్ మనకి ట్రేడ్ ఉంటే డైరెక్షనల్ ట్రేడ్ దొరికిపోతుంది, అదర్వైజ్ ట్రేడ్ లేకుంటే అవాయిడ్ చేస్తాం. 10 to 12 ట్రేడింగ్ సెషన్స్ హై ప్రాబబిలిటీ ఆర్ మీడియం ప్రాబబిలిటీ దొరికినా కూడా మనం ఏదైతే పెట్టుకుంటామో ROI అవంతా కూడా రీచ్ అయిపోతుంది. ఠీకే. సో దీనిపైన ఎక్కువగా ఫోకస్ చేయడానికి ట్రై చేయండి, అన్నెసెసరీ ట్రేడ్స్ తీసుకోకండి. సో దీన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎవరైతే ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ వాట్ వి కాల్ ప్రొప్రైటరీస్ ఉన్నారో, అండ్ సో ఎప్పుడైతే ఇండికేటర్ని కూడా చూసి ఉంటారో, సో ఇండికేటర్ని చూసి తీసుకున్నా కూడా మంచి ROI అయితే జనరేట్ అయి ఉంటుంది. అండ్ సేమ్ వే ప్రైస్ ఎందుకు మీకు ఆల్రెడీ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాయి కదా, మల్టిపుల్ టైమ్స్ ఎండ్ ఆఫ్ ద డే మనకి ఈ ఒక్క చిన్న మూవ్ వదిలేస్తే కంప్లీట్గా ఛానల్లోనే ఉండింది ప్రైస్. సో ఛానల్కి ఉండే ఇంపార్టెన్స్ ఇది. అండ్ ఛానల్స్ని డ్రా చేయడం అలవాటు చేసుకోండి. అట్లీస్ట్ ఒక 1 to 3 months అంటే ఒక 100 days లోపల పర్ఫెక్ట్ అయిపోతారు. ఇదంతా కూడా మనకు చూస్తే 1-2 weeksలోనే వచ్చినట్టు అనిపిస్తుంది, కాదు, బట్ మల్టిపుల్ థింగ్స్ని కన్సిడర్ చేసి చేయాల్సి ఉంటుంది కాబట్టి మీకు స్లోగా వస్తూ ఉంటుంది. అండ్ సేమ్ వే సో మండే కోసం ఒకసారి చూద్దాం. సో మండే ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్సనల్గా ప్రొప్రైటరీస్ని ఎక్కువగా ట్రాక్ చేస్తారు కాబట్టి, సో ప్రొప్రైటరీస్ హెడ్జ్ చేసి ఉన్నారు. అండ్ మండే రోజు ఏంటి అంటే ఫస్ట్ 15 to 30 minutes ట్రేడింగ్ అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తా. అవసరమైతే 45 minutes to 1 hour అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తా పర్సనల్గా. సో నేను ఎవరు మిమ్మల్ని సేమ్ థింగ్ ఫాలో అవ్వండి, ఆర్ మీకు పర్సనల్గా సక్సెస్ రేట్ ఉంది అనుకోండి, మీరు పీవైటీని ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ మీరు స్ట్రగుల్ అవుతూ ఉంటే, అంటే ప్రైస్ యాక్షన్ వైజ్ కానివ్వండి, ఇన్స్టిట్యూషనల్ డేటా రీడింగ్ వైజ్ కానివ్వండి, అడ్వాన్స్ ప్రైస్ యాక్షన్ కానీ ఎక్కడైనా స్ట్రగుల్ అవుతూ ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ట్రేడింగ్ని కొన్ని రోజులు పాజ్ చేయండి. చేసి అట్లీస్ట్ ఇప్పుడు బ్యాక్ డేటా ఒక 6 months డేటా అయితే ఉంది కదా, యూట్యూబ్ వీడియోస్ చూడండి, సో దట్ మీకు ఒక కన్విక్షన్ వస్తుంది డేటా ప్రకారం. మీకు కుదిరితే బ్యాక్ టెస్ట్ చేయండి, అర్థమైపోతుంది. ఠీకే. సో నేను ఎందుకు మిమ్మల్ని చేయొద్దంటున్నా అంటే ఆల్రెడీ మీకు ఎగ్జిస్టింగ్ ఏదైతే ఉందో దాంట్లో ప్రాఫిట్స్ ఉన్నాయనుకోండి, కొత్తది ఏది ఫాలో అవ్వాల్సిన పని లేదు. మీరు సమ్టైమ్స్ మీకు లాస్ వస్తున్నప్పుడు పాజ్ తీసుకొని మళ్ళీ దానికే స్విచ్ అయిపోతే బెటర్. బికాజ్ మార్కెట్లో ఎన్ని వీడియోస్ వచ్చినా ఏం వచ్చినా ఫాలో అవ్వకండి బ్లైండ్గా. మీకున్న సెటప్స్ ఇప్పటివరకు 3-4 times స్విచ్ అయి చేసినా కూడా లాసెస్ వస్తూ ఉంటే దాన్ని ఆపేసేయండి. మీకు ఏదైతే ఈజీగా కన్విన్సింగ్గా ఉందో, బికాజ్ మార్కెట్లో వాట్ డూ యూ కాల్ స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ ఉంటాయి, డిమాండ్ అండ్ సప్లై ఉంటుంది, తర్వాత సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్ పైన ఉంటుంది, అండ్ ఎలియట్ వేవ్స్ ఉంటాయి, ఇట్లా మల్టిపుల్ థింగ్స్ ఉంటాయి. మీకు ఏది చూజీగా ఉందో చూడండి, దానిపైన ఫోకస్ చేయండి. ఎండ్ ఆఫ్ ద డే చెప్పాలి అంటే డేటా అనేది బ్యాక్గ్రౌండ్లో ఉంటే ఈ ముందులో జరిగే ఈ డిమాండ్ అండ్ సప్లై కానివ్వండి, స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ GUI అంటే మనకి బ్యాక్గ్రౌండ్లో జరిగే డేటాకి ముందలేది ఒక వాట్ వి కాల్ కవర్ పేజ్ లాంటిది. ఠీకే. సో నేను పర్సనల్గా చేసేది ఏంటంటే మీకు మల్టిపుల్ టైమ్స్ చెప్పా, ప్రైస్ ఎప్పుడైనా సరే ఇట్లా డిసైజివ్గా కిందికి పోదు, ఎక్కడో చోట మళ్ళీ రీటైలర్స్ని ట్రాప్ చేస్తూ ఉంటుంది. అండ్ కింది నుంచి పైకి వచ్చేటప్పుడు కూడా రీటైలర్స్ని ఈ ఏరియాలో ట్రాప్ చేయడానికి ట్రై చేస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మండే రోజు మనకి 15 minutes to 30 minutes వదిలేయడం వల్ల ఏంటి అంటే ఫస్ట్ నాకు మెయిన్ డౌట్ ఏంటి అంటే ఇది ఎమోషనల్ అంటే స్పాట్లో మనకి జరిగింది కానీ ఆప్షన్స్లో దీనికి వాల్యూ లేదు ఈ లెవెల్కి అంతా కూడా. సో నాకు తెలిసి ఇది మళ్ళీ సెటిల్ అవుతుందేమో అనిపిస్తుంది. అందుకని చెప్పి ఫస్ట్ నేను టైంని అవాయిడ్ చేయమంటున్నా. సపోజ్ నా మాట విని మీరు ఏది చేయక్కర్లేదు, బట్ మీ ఓన్ థింగ్ కోసం అర్థం చేసుకోండి. ఫస్ట్ లేదు అనుకుంటే June 1st రోజు నేను ట్రేడింగే కంప్లీట్గా ఆపేస్తాను. బికాజ్ మనకుండే చిన్న క్యాపిటల్తోని మనం lakhs of crores ఇన్వెస్ట్ చేసిన వాళ్ళతో పోటీ పడలేం. ఫస్ట్ థింగ్ నేను ఎందుకు ఆపేయమంటున్నా అనేది ఎక్స్ప్లెయిన్ చేసిన, ఇది ఏదైతే ఉందో స్పాట్లో కనిపించింది కానీ ఆప్షన్ చాట్లో కనిపించలేదు కాబట్టి ఇది సెటిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. నెక్స్ట్ థింగ్, ఇప్పుడు ఏంటి మనకి ప్రైస్ అనేది ఇలా రావాలి కదా, డైరెక్ట్ ఇట్లా వెళ్ళిపోదు కదా, డైరెక్ట్ ప్రైస్ ఇట్లా వెళ్ళిపోదు కదా. సో ఒక హయ్యర్ హై ఈ లెవెల్లోనో ఆర్ ఈ లెవెల్లోనో మళ్ళీ మనకి ఒక రెసిస్టెన్స్ తీసుకున్నప్పుడు ఇక్కడ నుంచి షార్ట్ చేయొచ్చు. సో లైవ్ మార్కెట్లో జరిగే దానిపైన ఫోకస్ చేస్తా. ఇన్ కేస్ ప్రైస్ వచ్చేసి
నేను మళ్ళీ చెప్తా ఉన్నా, బేరిష్ ఉన్నా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రైస్ ఈ రేంజ్లో కానీ ఆర్ డైరెక్ట్ ఈఎంఏస్ దగ్గర నుంచి మళ్ళీ ఒక ఫేక్ బ్రేక్అవుట్ క్రియేట్ చేసిన ఆర్ ఒక రివర్సల్ ప్యాటర్న్ ఫామ్ అయ్యి కన్ఫర్మేషన్ ఇస్తూ కిందికి వస్తున్నా కూడా వీళ్ళు ఇంత బేరిష్ ఉన్నా సరే నేను ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. హై ప్రాబబిలిటీ బేరిష్ ట్రేడ్ ఫర్ అస్. ఎక్కడ నుంచి? ఓన్లీ ఈఎంఎస్ రిజెక్షన్ నుంచి. ఇన్ కేస్ ప్రైస్ ఈఎంఎస్ పైన క్లోజ్ అయ్యి పైకి వెళ్తా ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్విచ్ అవ్వడానికి ఛాన్స్ లేదు. ఆల్రెడీ ప్రైస్ ఎంత పైకి వచ్చి ఉంటుంది? ఇక్కడ నుంచి 300+ పాయింట్స్ పైకి వచ్చి ఉంటుంది కాబట్టి దీన్ని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సో క్లియర్గా చెప్తా, మళ్ళీ వినండి. ఈ ఏరియాలో ప్రైస్ ఈఎంఎస్ని కానీ ఏదైతే రెసిస్టెన్స్ ఉందో ఈ ఏరియాలో ప్రైస్ రిజెక్షన్ తీసుకొని కన్ఫర్మేషన్ ఇస్తూ కిందికి వస్తా ఉంటే దిస్ ఈజ్ గోయింగ్ టు బి హై ప్రాబబిలిటీ బేరిష్ ట్రేడ్ ఫర్ అస్. టీకే. అండ్ సేమ్ వే మీడియం ప్రాబిలిటీ గురించి పట్టించుకోను, బికాజ్ ప్రైస్ అనేది ఒక హయ్యర్ లెవెల్లోనే రిజెక్షన్ అవ్వాలి. అది ఎందుకంటే ఈ మల్టిపుల్ థింగ్స్ ఉన్నాయి, ఈ 245 పాయింట్స్ ఉన్నాయి కదా, దీన్ని నేను పర్సనల్గా ట్రీట్ చేయట్లేదు కాబట్టి. టీకే. అండ్ సేమ్ వే ప్రైస్ ఎప్పుడైనా సరే ఇది హై ప్రాబిలిటీ ట్రేడ్గా డిస్కస్ చేసుకున్నాం. అండ్ మీడియం ప్రాబిలిటీ ఎలా అంటే అట్లీస్ట్ ప్రైస్ అనేది ఈఎంఎస్ కొంచెం కిందికి వచ్చి ఆర్ మనకి రిజెక్షన్ స్టార్ట్ అయింది, ఒక పెద్ద క్యాండిల్ వచ్చింది, ఇక్కడ నుంచి మనకి దొరికే ఛాన్స్ లేదు, రిట్రేస్మెంట్ వస్తే రావచ్చు లేకపోతే లేదు అనుకున్నప్పుడు ఇది మీడియం ప్రాబిలిటీ బేరిష్ ట్రేడ్. ఈ లెవెల్స్ నుంచి ఏదైతే సైడ్ వే స్ట్రక్చర్ ఉందో ప్రైస్ ఇక్కడ ఓపెన్ అయ్యి ఇక్కడ నుంచి మళ్ళీ బ్రేక్ డౌన్ అవుతా ఉంటే ఇది మీడియం ప్రాబిలిటీ బేరిష్ ట్రేడ్ ఫర్ అస్. అండ్ స్టిల్ లైవ్లోనే కొంత క్లారిటీ వస్తే తప్పిస్తే ఈరోజు ఎందుకంటే ఇది ఫేక్ క్యాండిల్ అనిపిస్తుంది, ఇందులో డేటా అక్యురేట్గా లేదనిపిస్తుంది పర్సనల్గా, కాబట్టి ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నా. అండ్ అవాయిడబుల్ సినారియో ఏంటి అంటే డైరెక్ట్ ప్రైస్ అనేది ఈ లెవెల్లో ఓపెన్ అయ్యి మళ్ళీ కిందికి వెళ్తూ ఉంటే ఇది వెరీ లో ప్రాబిలిటీ, బట్ స్టిల్ నేను దీనికంటే కిందికి వెళ్ళడానికి వాట్ వి కాల్ ప్రైస్ అట్లీస్ట్ ఈ లెవెల్కి వచ్చైనా కిందికి వెళ్ళాలి కాబట్టి ఇక్కడిక్కడ నుంచి ప్రైస్ కిందికి వెళ్తూ ఉంటే దీనికి అంత ప్రయారిటీ ఇవ్వను. ఒకటి ఈఎంఎస్ రిజెక్షన్ తీసుకుంటే హై ప్రాబిలిటీ, ఇన్ కేస్ ఇక్కడ మనకి ఎంట్రీ ఛాన్స్ మిస్ అయింటే దాని కింద ఒక 50 to 60 పాయింట్స్ కింద మళ్ళీ ఛాన్స్ వస్తే ఇది ఒక మీడియం ప్రాబిలిటీ. డైరెక్ట్ ప్రైస్ ఈ రేంజ్లోనే ఓపెన్ అయ్యి మళ్ళీ కిందికి వెళ్తూ ఉంటే ఇది క్లారిటీ లేదు కాబట్టి ఇది అవాయిడబుల్ సినారియో ఫర్ అస్. అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ ఇక్కడెక్కడన్నా బుల్లిష్ ప్యాటర్న్ ఫామ్ అయ్యి పైకి వస్తుందా అంటే అట్లీస్ట్ అది మనకి స్టార్టింగ్ జరిగిన అంటే ఇప్పుడు మనకి ఎస్టర్డే ఏదైతే ఫ్రైడే రోజు ఎలా అయితే జరిగిందో అట్లాంటి మంచి ఒక రిజెక్షన్ క్యాండిల్ పడ్డప్పుడు ఏంటి అంటే అది లో ప్రాబబిలిటీ బుల్లిష్ ట్రేడ్ ఫర్ అస్. బట్ అందులో 10% క్వాంటిటీని డిప్లాయ్ చేయడానికి ట్రై చేయండి. జనరల్గా అంటే 10 లాట్స్తో చేసేవాళ్ళు సింగిల్ లాట్తో చేయడానికి ట్రై చేయండి, మీ క్యాపిటల్ ఇబ్బంది అవ్వదు. ఎవరైతే 4 లాట్స్తో చేస్తారో అసలు అవాయిడ్ చేయండి, కంప్లీట్గా పెద్ద పోయేది ఉండదు. టీకే. సో ఎక్కువగా డిస్కస్ చేసుకోవాల్సిన పని లేదు. ఇన్ కేస్ ప్రైస్ అనేది ఇక్కడ నుంచి రివర్సల్ కానీ ఈ ఏరియా నుంచి రివర్సల్ కానీ దొరికితే అవాయిడబుల్ సినారియో, బట్ స్టిల్ క్యాపిటల్ ఇబ్బంది అవ్వకుండా చేసుకుంటారు అంటే 10 to 20% ఆఫ్ రెగ్యులర్ క్వాంటిటీ. ఇది హై ప్రాబబిలిటీ. అండ్ ఈ జోన్లోనే కొంచెం డౌన్ సైడ్ వస్తే మీడియం ప్రాబబిలిటీ. తప్పిస్తే మండే రోజు కోసం పెద్దగా యాక్టివ్ ప్లాన్స్ అయితే లేవు. అండ్ ఎందుకు చెప్తున్నా అనేది మీరు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ సింపుల్ థింగ్, ఎవరైతే అట్లీస్ట్ ఎస్జిఎక్స్ నిఫ్టీ ఫాలో అవుతూ ఉన్నారో సో ఎవ్రీ టైం ఇది వర్క్ అవ్వదు. ఎందుకంటే 400 పాయింట్స్ గ్యాప్ డౌన్ అనిపించినా కూడా మనం చాలాసార్లు చూసినాం 150 పాయింట్స్ ప్రీ మార్కెట్లో సెట్ అవుతుంది. సేమ్ వే సమ్ టైమ్స్ ఫ్లాట్ ఓపెనింగ్ ఉంటుంది మొన్నట్లాగా. సో దీన్ని చూస్తూ మీ హెల్త్ పాడు చేసుకోకండి. మీకు కుదిరితే ఈ పొజిషనల్ ట్రేడ్స్ తీసుకోకుండా ఆపేసి డేటా పైన వర్క్ చేయడానికి ట్రై చేయండి. నేను మల్టిపుల్ టైమ్స్ చెప్తున్నా, బోర్ కొట్టిస్తున్నా అంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు కష్టపడి సంపాదించుకున్న మనీని పోగొట్టుకోవడం ఇష్టం లేకనే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, తప్పిస్తే 1 రూపీ కూడా రాదు. యా. సో ఇది మనకి మండే రోజు కోసం ప్రీ మార్కెట్ అనాలిసిస్. అండ్ ఈ వీడియో లెంతీ అయినా సరే మల్టిపుల్ థింగ్స్ని కవర్ చేశా. సో అట్లీస్ట్ కంప్లీట్గా చూడడానికి ట్రై చేయండి, ఎక్కడో చోట కొంత నాలెడ్జ్ అనేది గెయిన్ అవుతుంది. అండ్ సేమ్ వే ప్రైస్ ఎందుకు నేను అంత అగ్రెసివ్గా కిందికి వెళ్ళట్లేదు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి క్లియర్గా ఒక ట్రెండ్ లైన్ని డ్రా చేసుకుంటే అండ్ ఏదైతే ఏరియాలో రిజెక్షన్ పెట్టుకున్నామో పర్ఫెక్ట్గా అక్కడ నుంచి వచ్చింది. అండ్ ఈవెన్ ఇఫ్ యూ గో టు హార్లీ టైమ్ ఫ్రేమ్ అండ్ చెక్ ఈఎంఎస్ కంప్లీట్గా డౌన్ సైడ్ వచ్చింది. అండ్ మళ్ళీ మనకి ఏంటి అంటే ఇట్లాంటి రిజెక్షన్స్ వస్తే తప్ప అది ఈజీగా వెళ్ళకూడదు కాబట్టి సో డైలీ క్యాండిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ప్రైస్ అనేది మనం ఏదైతే స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్గా డ్రా చేసుకున్నామో అక్కడ వచ్చే రిజెక్షన్ అయింది. అండ్ ఈ సెల్ ఆన్ రైజ్ యాక్టివ్ అవ్వాలన్నా ఇంకొంత పైకి వెళ్ళి మళ్ళీ రిజెక్ట్ అయ్యి కిందికి రావాలి.
అండ్ సేమ్ వే ప్రైస్ అనేది ఒక సపోర్ట్ జోన్ కిందన ఉంది అండ్ మండే రోజు మనకి దీని పైకి వెళ్ళింది అంటే మళ్ళీ అంత ఇది ఫేక్ బ్రేక్ డౌన్ కింద కన్సిడర్ చేయొచ్చు ఈ లెవెల్ని. సో ఇట్లాంటి థింగ్స్ అన్ని కన్సిడర్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నా. హయ్యర్ టైం ఫ్రేమ్స్లోకి వెళ్ళి మీరు డ్రా చేసి చూడండి. నేను చెప్పే కన్విన్సింగ్గా ఉందో లేదో అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఇన్ కేస్ మీరు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటే మీ ఎగ్జిస్టింగ్ సెటప్ వాడడానికి ట్రై చేయండి. అన్నెసెసరీగా బారోడ్ కన్విక్షన్ పైన చేస్తే ఏంటి అంటే మనకి డబ్బులు రాకపోగా మైండ్ డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. ఠీకే, యా. సో ఇది నేర్చుకోవడానికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా తప్పిస్తే ఓవర్ ద పీరియడ్ మీకే నాలెడ్జ్ గెయిన్ అవ్వాలని తప్పిస్తే దీనివల్ల వచ్చేది ఏమీ ఉండదు. సో అట్లీస్ట్ నాలెడ్జ్ షేర్ అవుతూ ఉంటుంది. యా, ఠీకే, యా. సో దట్స్ ఆల్ ఫర్ నో అండ్ మండే రోజు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టిల్ దెన్ బాయ్, టేక్ కేర్.